సరే అయితే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే గైస్, ఓకేమా? సో మీకు స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదమ్మా, నేను మాట్లాడేది కూడా వినిపిస్తుంది కదా? ఓకే, సో ప్లీజ్ గివ్ మీ రిప్లై. సో మీకు స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుంది కదా, నేను మాట్లాడేది కూడా క్లియర్గా వినిపిస్తుంది కదా? యా, ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ ద ప్రిడిక్షన్ ఆఫ్ రేంజ్ పర్ఫార్మెన్స్. దాని గురించి లాస్ట్ క్లాస్లో చదివి. The prediction of range performance means whatever the equation we had derived, just give me 1 second, whatever the equation we had derived to find the range of the radar, what was the efficiency of that equation, that we had discussed in the prediction of range performance. There we had seen that what are the statistical natural parameters and what are the predictable parameters మనం separate గా చేసి unpredictable parameters మనం S minimum and radar cross section గా డిసైడ్ చేసి. Okay, and then the next one was the minimum detectable signal. In this class we will discuss about this topic, that is the minimum detectable signal. What is the minimum detectable signal? The minimum detectable signal is nothing but, generally you can call it as the weakest signal the receiver can detect. The weakest signal the receiver can detect, that we can call it as a minimum detectable signal. That means at what range the signal should be received to find the target characteristics. That means suppose if I'll say 0.1 milliwatt is the minimal detectable signal of my radar, means the signal received signal energy must and should be greater than this or equal to this one. If the signal energy will be less than this one, 0.1 milliwatt, then automatically our radar was not able to detect that signal. So that we can mention as a minimal detectable signal. Okay, so ఈ minimal detectable signal ని జనరల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ద స్పెసిఫికేషన్ ఆఫ్ మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ ఈ సమ్ టైమ్స్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్టాటిస్టికల్ నేచర్. ఓకే, సో అటువంటి కండిషన్స్ లో టార్గెట్ ప్రజెంట్ అయిందా ఆబ్సెంట్ అయిందా ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడం సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్. మరి దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం అంటే, అండ్ వన్ మోర్ థింగ్, మనం రిసీవ్ చేసిన సిగ్నల్ ఎనర్జీతో ఆర్ ఇట్ మేబీ యూ కెన్ కాల్ ఇట్ అదే టార్గెట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హౌ విల్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద టార్గెట్ బేస్డ్ అపాన్ ద ఎకో రిసీవ్డ్ అట్ ది రిసీవర్. ఓకే, that method we can call it as a threshold detection గా చెప్తాం. So to find the target's information we will use this technique that we can call it as a threshold detection. ఏమైంది సడన్ గా మీకు డిస్ప్లే అవ్వట్లేదు? What happened? నేను ఇంకో స్క్రీన్ లో చూస్తున్నాను, మీకు threshold detection కనిపిస్తుందా? I don't think so. నెట్ వస్తుంది, మన మాట్లాడేది వినపడుతుందా? Guys, am I audible to you? Yeah, మరి స్క్రీన్ మీద థ్రెషోల్డ్ డిటెక్షన్ కనిపిస్తుందా మీకు? What happened? ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కనిపిస్తుంటుంది చూడండి థ్రెషోల్డ్ డిటెక్షన్. యా, సో టార్గెట్ ఉందా లేదా అనేది థ్రెషోల్డ్ డిటెక్షన్ అనే మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం.
Okay, what is this threshold detection? So మనము అనలాగ్ కమ్యూనికేషన్స్ నుంచి డిజిటల్ కమ్యూనికేషన్స్కి వచ్చినప్పుడు, so in the analog communication the signal was like a continuously varying signal that was varied with respect to time. But while coming to the analog is for this one, అంటే ఎప్పుడైతే మీరు డిజిటల్ దగ్గరికి వస్తారో, then you will use the either zeros or ones, right? So why we will go for the one? To avoid the noise things. అంటే ఏదైనా నాయిస్ వస్తే దాన్ని అవాయిడ్ చేయండి. అంటే సపోజ్ ఇఫ్ విల్ మెన్షన్, అంటే మీరు ట్రాన్స్మిట్ చేసేప్పుడు 0 నుంచి 5 వోల్ట్స్ 1కు -5 వోల్ట్స్ 0కి పెట్టారనుకున్నాం. ఇది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మేబీ ద నాయిస్ విల్ బి సూపర్ ఇంపోజ్డ్ ఆన్ దిస్. సో నాయిస్ సూపర్ ఇంపోజ్డ్ అయ్యి మేబీ దీని యొక్క లెవెల్ని కూడా తగ్గించచ్చు. బట్ అట్ ద రిసీవర్ యూ విల్ మేక్ సమ్ థ్రెషోల్డ్ వాల్యూ ఈక్వల్ టు 2.5 అనుకుంటే, 2.5 కంటే అబోవ్ కనుక మీకు వోల్టేజ్ లెవెల్స్ రిసీవ్ అయితే వీ కెన్ ట్రీట్ దిస్ వన్ యాజ్ ఎ 1. సో ఇది మీరు అనలాగ్ కమ్యూనికేషన్ నుంచి డిజిటల్ కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ కాన్సెప్ట్కి మీరు ఫెమిలియర్గానే ఉంటారు. సేమ్ థింగ్ హియర్, we'll use one threshold level to detect the targets. What was the threshold level means? That threshold level is the received energy signal. Or received energy signal ni base cheskoni we'll fix on threshold or we'll fix on boundary. So whenever the received energy will cross that boundary, that means if you'll receive more than that energy at the receiver, we can treat that echo was received from the target. So that echo was received from the target ga cheptam. Okay, but what was the thing? Suppose let us say if the targets were maybe and మన target, so suppose if the target cross section will be higher, then automatically the received energy will be increased. But sometimes the target cross section was lower and a target cross section was very small, and the echo will be again corrected with noise. Okay, target cross section తక్కువ ఉండి అట్ ద సేమ్ టైం ఆ వస్తున్న ఎకో మీద మళ్ళీ నాయిస్ సూపర్ ఇంపోజ్ అయింది అనుకో, దెన్ ద లెవెల్ ఆఫ్ సిగ్నల్ ఎనర్జీ మే డిక్రీజ్ సమ్ టైమ్స్. సో మరి దాని మీనింగ్ టార్గెట్ లేనట్లా. అంటే సపోజ్ ఇఫ్ ఐ ఫిక్స్ మై థ్రెషోల్డ్ వాల్యూ ఆఫ్ సమ్ 2 mW, సో దెన్ ఈ టార్గెట్ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమో గ్రేటర్ దాన్ 2 mW కంటే దానికంటే ఎక్కువతో రిసీవ్ అయ్యింది. బట్ కమింగ్ టు ద బి, it was at the boundary. But while coming to C, just close to the boundary. So now we feel that, and మనం జనరల్ గా we feel that A was the target and B and C you can treat as a noise, or sometimes B as a signal and C as a noise గా treat చేస్తాం. But sometimes C also will indicate the target. But anyhow, we will take some optimal decisions while we are selecting the threshold level. What will happen if you are not selected properly as a threshold value? Here you see, ఇప్పటివరకు మన threshold detection అంటే ఏంటో చూసాం. సో ఈ threshold value ప్రాపర్ గా చూస్ చేసుకోకపోతే what was the problem we face? తెలిసి ఇందాక మనం చూసింది ఒక స్వీప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఒక స్కాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ స్కోప్. ఆల్రెడీ మనం ఏ స్కోప్ అంటే ఏదో డిస్కస్ చేసాం, రైట్? అండ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇఫ్ లార్జ్ సిగ్నల్ ఇస్ ప్రజెంట్ సచ్ యాజ్ అట్ ఏ, it is greater than the surrounding noise peaks and can be recognized based of its amplitude, and also we can treat as A వచ్చేసి target గా treat చేస్తాం. Okay, here we'll see what was the problem. If the threshold level were set sufficiently high, the envelope would not generally exceed the threshold if noise alone were present. Only noise మాత్రమే present అయి ఉంటే, నువ్వు ఇన్ కేసు థ్రెషోల్డ్ వాల్యూ చాలా హైగా సెట్ చేసావు, ఓన్లీ నాయిస్ ఉంటే, సో ఆ నాయిస్ నువ్వు ఫిక్స్ చేసిన హై థ్రెషోల్డ్ వాల్యూని క్రాస్ చేయలేదు, రైట్? బట్ ఇట్ వుడ్ ఎక్సీడ్ ఇట్ ఇఫ్ హ్యావ్ స్ట్రాంగ్ సిగ్నల్ వర్ ప్రజెంట్. ఎకోస్ నుంచి కనుక, అంటే టార్గెట్స్ నుంచి కనుక స్ట్రాంగ్ ఎకోస్ వస్తే మేబీ ఇట్ విల్ క్రాస్. అంటే మీరు థ్రెషోల్డ్ లెవెల్ని చాలా హైగా పెడితే. మరి వాట్ వాస్ ద ప్రాబ్లమ్ ఇఫ్ విల్ పుట్ ద థ్రెషోల్డ్ లెవెల్ వాజ్ వెరీ హై? సో థ్రెషోల్డ్ లెవెల్ చాలా ఎక్కువ పెడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సపోజ్ if I'll put the threshold level was very high, we are not able to receive the weakest signals from the targets. Sometimes the target will be located in a very high noisy environment. Other times maybe the weak echo received from the target will be very low. Other times we are not able to find out the location of the targets.
మరి అలాగని చెప్పి థ్రెషోల్డ్ లెవెల్‌ని బాగా తగ్గిస్తే ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు థ్రెషోల్డ్ లెవెల్ బాగా హైగా పెడితే కొన్ని వీక్ ఎకో సిగ్నల్స్‌ని రిసీవ్ చేసుకోలేదంట. మరి థ్రెషోల్డ్ లెవెల్‌ని తగ్గిస్తే అంటే బాగా తక్కువగా పెడితే దెన్ వాట్ వాస్ ద ప్రాబ్లమ్? సో థ్రెషోల్డ్ లెవెల్‌ని చాలా తక్కువగా పెడితే ఈవెన్ నాయిస్ ఎనర్జీ అంటే వితౌట్ అంటే సిగ్నల్ ఏమి లేకోకుండా టార్గెట్‌కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఏ ఎకో లేకుండానే ఓన్లీ ఎనర్జీ రిగార్డింగ్ టు ద నాయిస్ విల్ అలోన్ క్రాస్ ద అవర్ థ్రెషోల్డ్ లెవెల్. వై? బికాస్ వి ఆర్ reducing the height or maybe we are reducing the threshold level. So just what I'm trying to say is suppose ఒలింపిక్స్‌కి వెళ్ళడానికి హై జంప్ తీసుకుందాం జనరల్‌గా. ఒలింపిక్స్‌కి వెళ్ళడానికి హై జంప్ 1 మీటర్ మాత్రం జంప్ చేస్తే చాలు ఒలింపిక్స్‌కి వెళ్ళడానికి క్వాలిఫై అవుతారనే కండిషన్ పెట్టామనుకుందాం. లెట్ అస్ సే ద హైట్ ఆఫ్ దిస్ వన్ ఈస్ ద 1 మీటర్ అనుకుందాం. 1 మీటర్ పెడితే జనరల్‌గా 1 మీటర్ గనక ఎవరైతే హై జంప్ చేస్తారో వాళ్ళు ఒలింపిక్స్‌కి వెళ్ళడానికి క్వాలిఫై అయినట్లని పెడితే సో 1 మీటర్ జంప్ చేసేవాళ్ళు ఆల్‌మోస్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కొంచెం ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్న ప్రతి ఒక్కరు జంప్ చేస్తారు. దెన్ ఆబ్వియస్లీ వాట్ వాస్ అంబిగ్యూటీ అంతమందిని మనం ఒలింపిక్స్‌కి పంపించి అక్కడ మళ్ళీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయగలమా? దెన్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్. మరి అలాగని చెప్పి వెరీ హై పెట్టామనుకో సపోజ్ లెట్ అస్ సే సమ్ 10 మీటర్స్ పెట్టామనుకో. 10 మీటర్స్ హై జంప్ చేసిన వాళ్ళు ఒలింపిక్స్‌కి ఎలిజిబుల్ అని పెడితే మేబీ నో వన్ విల్ క్రాస్. So then we'll study about the human characteristics. So human characteristics base చేసుకొని what was the possible అంటే longest possible jump. So then we can calculate it and we'll fix it అంటే ఆ border లో ఒక length ని ఫిక్స్ చేస్తాం. లైక్ ఇప్పుడు సపోజ్ లెట్ అస్ సే ఇంతవరకు మనం ఏం చెప్తున్నాం హుసేన్ బోల్ట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నాం. బేస్డ్ అపాన్ సమ్ అంటే అతని యొక్క శరీర నిర్మాణం కావచ్చు, స్కెలిటన్ ఫార్మేషన్ వీటన్నిటిని కంపేర్ చేస్తే అతను ఆ స్పీడ్‌ని అచీవ్ చేస్తున్నాడు. దట్ వాస్ ఎ మాక్సిమం స్పీడ్. ఓకే. సో దెన్ దానికి అది దట్ ఈస్ ద హైయెస్ట్ బౌండరీ ఐడియల్ వాల్యూ అనుకుంది. దాని నుంచి ఒక 10-20% డీవియేషన్స్ మనం బౌండరీ లైన్‌గా పెడతాం. దట్ మీన్స్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గో ఫర్ ది ఒలింపిక్స్ దెన్ ఆబ్వియస్లీ హి షుడ్ రీచ్ దిస్ మచ్ ఆఫ్ స్పీడ్ ఆర్ ఇన్ సేమ్ వే లైక్ సేమ్. సో అలా ఆప్టిమల్ వాల్యూని మనం ఎలా కాలిక్యులేట్ చేస్తాము? ద సేమ్ థింగ్ వైల్ వి ఆర్ పుట్టింగ్ ద థ్రెషోల్డ్ వాల్యూ. సో వి షుడ్ కన్సిడర్ ఆల్ దోస్ పారామీటర్స్. వాట్ ఈస్ దిస్ ఫాల్స్ అలారం? The false alarm means if we will put the threshold level was very low, suppose let us say, but low threshold increases the likelihood that the noise alone will rise above the threshold. You can see the noise alone will rise above the threshold. సో మరి మనం అనుకున్న ప్రొసీజర్ ప్రకారం ఏంటి థ్రెషోల్డ్ లెవెల్‌ని దాటి ఏ ఎనర్జీ వచ్చినా సరే వి ఫీల్ దట్ వాస్ ద టార్గెట్. మరి మన థ్రెషోల్డ్ లెవెల్‌ని తగ్గియడం ద్వారా ఓన్లీ నాయిస్ ఎనర్జీయే మనం పెట్టుకున్న బౌండరీ లైన్ క్రాస్ అవుతుంది. బట్ యాస్ పర్ అవర్ డిసైర్డ్ అల్గారిథమ్స్ ద అవుట్‌పుట్ విల్ ఇండికేట్ దట్ ద టార్గెట్ విల్ బి ప్రెజెంటెడ్ సర్టెన్ డిస్టెన్స్. బట్ యాక్చువల్లీ టార్గెట్ ఉందా అక్కడ? లేదు. ఓన్లీ నాయిస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనకొచ్చింది. అంటే నాయిస్ జనరేట్ చేయడం వల్ల. సో మరి దానికి మనం కౌంటర్ అటాక్ థింగ్స్ ఏదైనా గనక మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్ విల్ లైక్ ఎ ఫాల్స్ అలార్మ్. సో ఇటు ఆడక్కడ టార్గెట్ లేదు. బట్ మనం సిస్టమ్ మిస్టేక్ చేసింది. సో ఎందుకు చేసిందంటే we are putting the threshold levels are very low. Okay. So that's why always while we are setting the threshold value, we should consider these two things. One is failing to recognize a signal that is present. If we'll put the threshold level was very high, that means if we'll put the 10 meters height for a high jump, then most probably no one will cross or no one will jump. So మీరు threshold value చాలా హై పెడితే failing to recognize a signal that is present in the surrounding environment, and if you put the threshold level was very low, then falsely indicating the presence of signal when none exists. ఏమి ప్రజెంట్ అవ్వకపోయినా సరే the noise alone will cross our threshold level. Okay. So this is about the minimum detectable signal. Just ఒక చిన్న ఒకసారి రీక్యాప్ చేస్తే minimum detectable signal. What is the minimum detectable signal? అంటే the weakest echo signal energy was able to detected by the system. సో ఎంత తక్కువ వీక్ సిగ్నల్‌ని సిస్టమ్ డిటెక్ట్ చేయగలదో దాన్ని మినిమమ్ డిటెక్టబుల్ సిగ్నల్‌గా చదువుతాం. ఓకే. ఈ మినిమమ్ డిటెక్టబుల్ సిగ్నల్‌ని ఎందుకు జనరల్‌గా చదువుతామంటే బేస్డ్ అపాన్ దట్ రిసీవ్డ్ సిగ్నల్ ఓన్లీ వి ఆర్ ప్రెడిక్టింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది whatever may be, we are predicting the characteristics of the target. So that's why we are paying some concentration on the minimum detectable signal. మరి ఆ మినిమం డిటెక్టబుల్ సిగ్నల్‌తో
టార్గెట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దట్ బై యూజింగ్ ద థ్రెషోల్డ్ క్రాసింగ్ టెక్నిక్ ఆర్ థ్రెషోల్డ్ లెవెల్ సెట్. వాట్ ఈస్ ది థ్రెషోల్డ్ లెవెల్ అంటే మనము ఒక సెటైన్ రేంజ్లో ఆర్ ఒక సెటైన్ బౌండరీ లైన్ ఫిక్స్ చేసుకుంటాం. అంటే ఇఫ్ ఎనీ ఎనర్జీ విల్ బి గ్రేటర్ దాన్ దట్ వాల్యూ we feel that that echo was received from the target. If suppose the received echo will not touch or will not cross that boundary, we feel that there was noise. So but here the one ambiguity is there, that means one confusion is there, one we can call it as inka ela cheppochunte there may be some అంటే ఎగ్జాక్ట్ ప్రెడిక్షన్స్ లేకపోతే అంటే ఎంత థ్రెషోల్డ్ లెవెల్ సెట్ చేయాలని. సో వాట్ వాస్ ambiguity means sometimes suppose if you fix a threshold level was very high, so weakest echo signals was not able to cross that. But if you put the threshold level was very low, the noise alone will cross that. So rather than avoiding these two confusing situations, we will put some optimal value based upon the applications. మనం యూజ్ చేసిన అప్లికేషన్స్ బట్టి. Suppose if it is a district level competition, then automatically the long jump height will be reduced. The qualifying long jump height will be reduced. అలా కాకుండా ఒక స్టేట్ లెవెల్ it will be increased somehow. And if you go to the national level, ఇంకా కొంచెం పెరుగుతుంది. If you go to the Olympics, that was the peakest one. Like that. Okay, the based upon the application, based upon situation బట్టి మనం ఆ లాంగ్ జంప్ హై జంప్ హైట్ ని ఎలా అయితే మనం రెడ్యూస్ చేస్తున్నామో ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా based upon the applications that threshold value will be varied. Okay, so on the remembering things was whenever we are set a threshold value, always you should remember these 2 points, point 1 and point 2. Okay, so ఇప్పుడంటే థ్రెషోల్డ్ డిటెక్షన్ చేస్తున్నాం అంటే జస్ట్ వీఆర్ గివింగ్ సమ్ లాజిక్ టు ద సిస్టమ్ అండ్ విల్ గివ్ ద ఇన్పుట్ ఫర్ ది సిస్టమ్. బేస్డ్ అపాన్ ద లాజిక్ ద సిస్టమ్ విల్ ప్రాసెస్ ద ఇన్పుట్ అండ్ ఇట్ విల్ గివ్స్ అవుట్పుట్. అది ప్రజెంట్ రన్ అవుతుంది. బట్ ఇన్ ద ఓల్డెన్ డేస్ వీ డోంట్ హ్యావ్ దీస్ మచ్ సొఫిస్టికేటెడ్ సిస్టమ్స్ ఆర్ సొఫిస్టికేటెడ్ algorithms. Then what was the scenario they will follow to find out the targets at that time, like World War II or pre the World War or after the World War? That means complete digital world exist avakunda. So then what was the things they had done means they are giving the training for the operators. ఈ ఎకోస్ ని రిసీవ్ చేసుకునే మెషినరీ ఏదైతే ఉందో ఓకే ఈ ఎకోస్ ని రిసీవ్ చేసుకునే ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్ ఫర్ హిమ్. సో ఆ ట్రైనింగ్ ఏంటంటే ద మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీరు జనరల్ గా రీసెంట్ గా చూసిన మూవీలో 1 minute no ఓకే సారీ. ఇప్పుడు మీరు అందరూ జనరల్ గా రీసెంట్ గా చూసిన మూవీ గాజీ చూసింటారు. అందులో ఇంతకుముందు మీకు చెప్పాను సత్యదేవ్ will act as a radio operator or sonar operator. So there, based upon the beep sound received from the targets or echoes, based upon the beep sound, he was able to predict the target location or target distance. Okay, the same way we are giving that almost ade Gazi movie lo meer chuste whenever the enemy was set the landmines based upon the echoes received. So akkada meer oka chinna flat మీద ఇలా డ్రా చేస్తూ ఉంటది, ఇలా డ్రా చేస్తూ ఉండడం మీరు చూసే ఉంటారు. అక్కడ ఒక చిన్న పేపర్ మీద డ్రా చేస్తూ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ అన్లాగ్ కంటిన్యూస్ వేరియేషన్స్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఇమీడియట్లీ ఇన్ ద మూవీ వాట్ ఎవర్ మూవీ రానా, సో హీ విల్ ఐడెంటిఫై దట్ ఇట్ మే బి సమ్ ఫాల్స్ ఇండికేషన్స్ ఆర్ డైవర్షన్స్. సో ఇమీడియట్లీ హీ ఫైండ్ దట్ దట్ వాస్ నాట్ ఏ సబ్మెరీన్, దట్ వాస్ సమ్ అదర్ థింగ్. సో ఇమీడియట్లీ హీ విల్ రీకాల్ దట్, అంటే అతను ట్రైనింగ్ ఇచ్చిన పీరియడ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని రీకాల్ చేసుకుని ఇమీడియట్లీ హీ ఫీల్ దట్ ఇట్స్ ల్యాండ్ మైన్. So those type of scenarios had followed in the prior to World War II or after the World War, at the World War times, 2 times. World War II జరుగుతున్న టైంలోను ముందు టైంలోను తర్వాత టైమ్స్లోను అంటే ఈ డిజిటల్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అవ్వక ముందు they were using it like that. But here the problem was whatever the individual performance ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి ఇస్తారు. సపోజ్ someone will be very the good expert in that manner, somehow some other maybe a lack of skills in that area. Suppose if he was trained for the locate the signal in the underwater like acoustic waves and operate in the sonar, maybe he was not good for the ship మీద అంటే భూమి మీద ఆపరేట్ చేసే రేడార్స్ కి అప్పుడు వాట్ ఎవర్ ఎలిజిబుల్ కాకపోవచ్చు.
ఎఫిషియెంట్ అవుట్పుట్ ఇవ్వకపోవచ్చు. అండ్ ఆల్సో అతను ఆపరేట్ అవుతున్న కండిషన్స్, దట్ మీన్స్ మూడ్, ఆ జాబ్ చేయాలనే మోటివేషన్, అండ్ ఆల్సో అతనికి ఎలా ట్రైనింగ్ ఇచ్చాము, ఈ మూడింటి మీద కూడా టార్గెట్ యొక్క అక్యురసీ డిపెండెంట్, ఆపరేటర్ యొక్క అక్యురసీ డిపెండెంట్. Okay, this is about the what we can call it as a minimum detectable signal. So if you are clear about this topic, then we'll move to the next one. So if you have any doubts, you can ask.